ఏం చేసుకొచ్చింది అనుకుంటున్నారు? ఇదిగోండి, పైకి వెళ్ళి మాకు తొట్టెలో ఉన్న మిద్ది పైన తొట్టిలో ఉన్న పుదీనాని తీసుకొచ్చింది. చూసారా ఎంత వచ్చిందో పుదీనా. దీన్ని ఇప్పుడు పండుమిరపకాయ తొక్కేసి పచ్చడి పెడతాను. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. ఇది తను పొద్దున్న రాగానే చేసిన పని. చిన్న తొట్టిలో కిటికీలో పెట్టేదాన్ని, ఒకసారి తీసుకెళ్ళి ఒకసారి పైన తొట్టిలో పెడితే అంత వచ్చింది. చూసారా, అంత కష్టపడింది పొద్దున్నే మా దుర్గ. నెక్స్ట్ ఇదేంటో చూసారా, తోటకూర. తోటకూర ఎలా ఉందో చూసారా. మనం తొట్టెల్లో పెంచుకుంటేనేనండి ఇలా వస్తాయి, బయట కొన్నవి ఎప్పుడూ ఇలా ఉండవు. అది దీనికి మనం ఏమక్కర్లా, నీరేస్తే చాలు. కొంచెం గింజలు చల్లేసి నీరేసాము, బ్రహ్మాండంగా వచ్చింది తోటకూర. చూసారా. ఇక గోరుచిక్కుళ్ళు 2 days క్రితం కోసాము, కానీ ఇన్ని వచ్చినాయి. ఒక ఇద్దరికి సరిపోతుందిలేండి. కొబ్బరి వేసి ఫ్రై చేస్తే గోరుచిక్కుళ్ళు మంచి హెల్దీ ఫుడ్. ఇవి ఈరోజు ఇక దేవుడి కోసం చూసారా, ఆ పువ్వులు, శంకు పువ్వులు. ఈ నిమ్మకాయలు కూడా మా పెరట్లో ఉన్న చెట్టుకే వచ్చినాయండి. రోజు మనం ఏదో ఒక దాంట్లో పిండికిని తాగుతూ ఉంటాము. నిమ్మకాయలు, మందార పువ్వులు, శంకు పూలు డికాషన్ కూడా చేసి తాగుతూ ఉంటామండి. ఈరోజు మా పెరటి అందాలు ఇవన్నీ మా ఇంట్లో వీటిని ఈరోజు వండుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పుదీనా. మనం కొంటాము, అవి కూడా బాగానే ఉంటాయి. అది అసలు ఇంత చిన్న కొమ్మ అండి. మనం ఇలాగా ఆకు ఉంటుంది కదా, ఆకులను తీసేసి ఇంత చిన్న కొమ్మ మనం పెట్టామంటే ఇది చెట్టుకి ఇలా గుచ్చామంటే చాలండి, దీని పక్క నుంచి ఏర్లు వస్తాయి. నీళ్ళల్లో పెట్టినా కూడా చక్కగా ఏర్లు వచ్చేస్తాయండి. దీన్ని ఇలా వాటర్లో ఇప్పుడు ఇలాంటిది దేంట్లో అన్నా ఇలా పెట్టామనుకోండి, అది ఆ వాటర్లో ఉండి చక్కగా 2-3 రోజులకి అలాగా నీళ్ళకి ఏర్లు వచ్చేస్తాయి. దాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మట్టిలో పెట్టి నీళ్ళు పోసినా కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. చూడండి, ఈ తోటకూరని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.